చెప్పి డిసైడ్ చేస్తూ ఉన్నాము. కొంతమంది గోవా అంటారు, కొంతమంది జైపూర్ అంటున్నారు. నాకేమో కొడైకెనాల్ వెళ్ళాలని ఉంది. దీనికా ఇంత తికమక పడుతుంది? అందుకని మేము అనుకున్న ప్లేసెస్ అన్నీ ఈ చిట్స్ లో రాసి పెట్టాను. నువ్వు ఇప్పుడు నీ శక్తిని అంతా యూజ్ చేసి నేను ఎక్కడికి వెళ్ళాను నాకు చెప్పు, ఓకేనా? నువ్వు బాగా తలుచుకొని ఒక చిట్టి తీస్తాను. ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. నువ్వేదంటే అది, ఓకేనా? కొచ్చియా, ఇది ట్రయల్స్. ఓకే, ఇప్పుడు ఇంకొకసారి చేద్దాం. Am I a joke to you? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే, గోవా. యాక్చువల్లీ దేవుడికి అని చెప్పి ఒకటి ఇస్తారు కదా, ఇది అలా. ఏమిటి? ఇంకొకసారి లాస్ట్ అండ్ ఫైనల్. దేవుడా దేవుడా దేవుడా, అక్కడ మిగిలింది ఒక్కటేగా, మళ్ళీ దానికి చీటీ ఎందుకు? కొడైకెనాల్. థ్యాంక్స్ దేవుడా, నాకు తెలుసు నువ్వు నాతోనే ఉన్నావు, నాకు తెలుసు. లెట్స్ గో కొడైకెనాల్. నువ్వు వెళ్ళాలనుకున్న చోట ముందే ఫిక్స్ అయినప్పుడు ఈ చీటీలు ఎందుకు, నన్ను అడగడం ఎందుకు? ఎనీవేస్, హ్యాపీ జర్నీ. ఏమడగొచ్చు, ఏమడుగుదాం? ఫోను, అలాంటి చిన్న విషయాలు మమ్మీ డాడీని అడగొచ్చు. డబ్బులు ఉన్నాయి, గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, అడ్జస్ట్ అయిపోవచ్చు. సర్లేండి, నాకేం కావాలో మీకే తెలుసు కాబట్టి అది మీరే ఇచ్చేయండి, హ్యాపీ ఫీల్ అయిపోతా. ఓకేనా? అర్థమైంది నాయన, నీకు కావాల్సింది క్లారిటీ. బా, పండగలు వస్తే ఎంత మనశ్శాంతిగా ఉంటుందో. అవును, నిజమే. నాకేం కోరికలు లేవు, నేను బాగున్నాను. కానీ జనాలకు కొద్దిగా బుద్ధిని ప్రసాదించు స్వామి. ఆ సీరియల్లో మొన్న గౌతమేశ్వరి అనో క్యారెక్టర్ ఉంది, ఎట్లా కొట్టి తెలుసా వాళ్ళ కోడల్ని. బుద్ధి ప్రసాదించాల్సింది గౌతమేశ్వరికి కాదు, నీకు. ఇది కాకుండా నాకేం కోరికలు లేవు స్వామి, నేను బాగున్నాము. కానీ స్వామి, ఒక చిన్న మాట, నా కూతురుకు కూడా కొద్దిగా బుద్ధి ప్రసాదించి తొందరగా నా చేతిలో మనవాడినో మనవరాలనో పెట్టేలా చూడు స్వామి. నెక్స్ట్ సంవత్సరం వాళ్ళతో కూడా పూజ చేపిచ్చి గుంజీలు తీపిస్తా, నీ పేరే పెడతాను కావాలంటే, సరేనా? ఇంతకీ నైవేద్యం అదంతా ఎట్లుంది? నేనే చేసిన. పొద్దున్నే 4 గంటలకు లేసి వీళ్ళంతా 10కి ఎప్పుడో లేచినారు. జస్ట్ తినడానికి మాత్రం రెడీగా ఉంటారు. వంటలన్నీ నీకు అనుకూలంగా చేసుకొని నన్ను అడిగితే ఎలా? అయినా కష్టపడి చేసావు కాబట్టి నీ ఫలితం నీకు ఇస్తాను. ఇంకింతే స్వామి, ఇంతకంటే ఏం కోరికలు లేవు నాకు. సరే, ఇంతకీ నువ్వు బాగున్నావా? నువ్వు బాగానే ఉంటావులే, చుక్కల్లో చంద్రుల్లాగా. భక్త, ఈ శుభగడియల్లో ఆ చంద్రుడి పేరెందుకు? సరే, నేను మరి ఉంటాను. శుభం. భక్తులారా, మీరందరూ నన్ను ఎన్నో కోరికలు అడిగారు. నేను మీ మనుషుల్ని 2 కోరుతున్నాను. మొదటిది, దయచేసి నా విగ్రహాల ముందు సంబంధం లేని అడ్డదిడ్డమైన పాటలు పెట్టకుండా నాకు సంబంధించిన భక్తిరసమైన పాటలే పెట్టండి. రెండవది, నన్ను ప్రకృతిని హాని చేసే కెమికల్స్తో కాకుండా మట్టి విగ్రహాలతోనే పూజించండి. గో గ్రీన్, గో క్లీన్. నేను 12 నెలలు కష్టపడితే 12 లక్షలు సంపాదిస్తున్నా. అలా 30% గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో 4 నెలలు గవర్నమెంట్ సంపాదన చేస్తున్నా. అది నా బాధ.